మనల్ని దేవుడు ఏదైనా పని చేయమని పిలిచినప్పుడు దానిని నెరవేర్చేందుకు పరిస్థితులను అద్భుతంగా సజావుగా అమర్చినట్టు మీరు ఎప్పుడైనా గమనించారా? ఇదే విషయాన్ని సొలొమోను దేవాలయ నిర్మాణానికి సిద్ధమవుతున్న కథలో మనం చూస్తాము. ఇది దేవుడు ఎలా పనిచేస్తాడో చెప్పే శక్తివంతమైన పాఠం. కేవలం అద్భుతాల ద్వారా కాదు, శాంతి, జ్ఞానం, సరైన ప్రణాళిక ద్వారా కూడా. సొలొమోను తూర్పు రాజైన హీరాముకు సందేశం పంపినప్పుడు అతను ఒక ఆసక్తికరమైన విషయాన్ని గమనిస్తాడు. అతను చెబుతున్నాడు, నా తండ్రి దావీదు చుట్టూ ఉన్న శత్రువులతో యుద్ధాలు సాగించినందువల్ల ఆయన తన దేవుడైన యెహోవా నామానికి దేవాలయాన్ని నిర్మించలేకపోయాడు. యెహోవా ఆయన శత్రువులను ఆయన పాదాల కింద ఉంచే వరకు అది సాధ్యపడలేదు. కాని ఇప్పుడు నా దేవుడైన యెహోవా నాకు చుట్టూ అన్ని వైపులా విశ్రాంతిని ఇచ్చాడు. ఇక నాకు ఎటువంటి శత్రువు లేదు, విపత్తు లేదు. ఇది ఎంత ముఖ్యమైన అవగాహనో చూడండి. దేవాలయాన్ని నిర్మించాలనే లోతైన కోరిక ఉన్నప్పటికీ నిరంతర యుద్ధాల కారణంగా ఆయన దాన్ని చేయలేకపోయాడు. కానీ దేవుడు సొలొమోనుకు ఒక అమూల్యమైన వరం ఇచ్చాడు, శాంతి. 1 రాజులు 5:12 స్పష్టంగా వచనం చెబుతోంది, యెహోవా తన వాగ్దానమును అనుసరించి సొలొమోనుకు జ్ఞానాన్ని ఇచ్చాడు. హీరాము మరియు సొలొమోనుకు మధ్య శాంతియుత సంబంధాలు ఉండేవి. వారు ఇద్దరూ ఒక ఒప్పందం చేసుకున్నారు. కొన్నిసార్లు దేవుని ఆశీర్వాదం శాంతియుత పరిస్థితుల రూపంలో వస్తుంది. ఇవి ఆయన మనకు అప్పగించిన పనిపై మనం దృష్టి పెట్టేందుకు సహాయపడతాయి. ఈ సత్యం మన జీవితాల్లో దేవుడు ఎలా పనిచేస్తాడో చూడటానికి ఎంతో కీలకమైనది. మన మధ్య దేవుని ప్రత్యక్ష ఉనికి కోసం మనం ఆకలితో, దాహంతో ఉండాలంటే మనం శాంతిని కలిగించేవారు, శాంతిని వెతకేవారు కావాలి. హెబ్రీయులకు 12:14 ఇలా ఉంది, అందరితో శాంతిగా ఉండేందుకు మరియు పరిశుద్ధంగా ఉండేందుకు మీ శక్తివంతమైన ప్రయత్నం చేయండి. పరిశుద్ధత లేకుండా ఎవరూ ప్రభువును చూడలేరు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి నన్ను మోసం చేసి నాకు ఎంతో విలువైన దాన్ని దొంగిలించినప్పుడు దేవుడు ఈ సత్యాన్ని నా జీవితంలో బలంగా ముద్రించాడు. అది ఒక మేధో సంపత్తి భాగం. దానిని సృష్టించేందుకు నేను 1 సంవత్సరానికి పైగా శ్రమించాను. ఆ పరిస్థితి నేను ఏమి చేయగలనో తెలుసుకోవడానికి న్యాయవాదులతో మాట్లాడాను. వారు నాతో చట్టం నా పక్షాన ఉందని, నేను ఆ కేసులో గెలుస్తానని నమ్మకంగా చెప్పారు. అయితే నేను ప్రార్థిస్తున్నప్పుడు ఆ న్యాయ పోరాటంలో నా సమయం, శక్తి, దృష్టి అన్నీ ఖర్చవుతాయని నాకు స్పష్టమైంది. సువార్తను ప్రకటించడం మరియు దేవుని రాజ్యాన్ని నిర్మించడం కంటే వేరే దిశలో. అప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. పోరాడాలనుకుంటున్నానా లేక శాంతిని అన్వేషించాలనుకుంటున్నానా? శాంతిని అన్వేషించడాన్నే ఎంచుకున్నాను. ఆ నిర్ణయానికి కృతజ్ఞతతో ఉన్నాను. దేవుడు అనేక మార్గాల్లో నా ప్రార్థనలకు సమాధానమిచ్చి ఆశీర్వదించాడు. వినండి, ఆయన నా కలల్లో కూడా ఊహించని విధంగా చేశాడు. మనము శాంతిలో జీవిస్తున్నప్పుడు అది కేవలం విశ్రాంతిని ఆస్వాదించడానికే కాదు. దేవునికి మన కోసం గొప్ప ఉద్దేశాలు ఉన్నాయి. మనము వాటిని అనుసరించాలి. సొలొమోను చేసినదే అదే. చూడండి, సొలొమోను కూర్చుని శాంతిని ఆస్వాదించడమే చేయలేదు. అతను అద్భుతమైన ప్రణాళిక మరియు జ్ఞానంతో ముందుకు సాగాడు. అతను లెబనాన్ నుండి ఉత్తమమైన దేవదారు కలపను తెప్పించేందుకు ఏర్పాట్లు చేశాడు. అతను 70,000 మోసేవాళ్లు, 80,000 రాళ్ల కత్తిరించేవాళ్లు మరియు 3,600 పర్యవేక్షకులతో కార్మిక బలాన్ని సముదాయించాడు. అతను వాణిజ్య సంబంధాలను స్థాపించి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసి ఈ భారీ ప్రాజెక్టును మద్దతు ఇవ్వడానికి వ్యవస్థలను అమలు చేశాడు. ఇందులో ప్రత్యేకంగా ఆకట్టుకునేది ఏమిటంటే సొలొమోను ఈ ప్రాయోగిక ప్రణాళికను ఆధ్యాత్మిక శాంతితో. ఈ కాలానికి సంబంధించిన సుభాషితాలలో నాయకత్వం, న్యాయం మరియు నీతిని గురించి అతను ఇచ్చిన ఉపదేశాలను మనం చూస్తాము. నాయకుల కోసం మద్యం ప్రమాదకరమని హెచ్చరిస్తూ పేదలను రక్షించడంలో మరియు న్యాయాన్ని నిలుపుకోవడంలో ప్రాముఖ్యతను హైలైట్ చేస్తాడు. అలాగే నీతి ఒక జాతిని మహిమపరుస్తుందని, కానీ పాపం ఏ ప్రజలకైనా అపవాదమని ప్రకటిస్తాడు. సొలొమోను ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకున్నాడు.
దేవుని మందిరాన్ని నిర్మించడం కేవలం కట్టడాల గురించి మాత్రమే కాదు. అది దేవునికి నిజంగా గౌరవం ఇవ్వగల ఒక నీతిమంతమైన జాతిని నిర్మించడంపైనే ఆధారపడి ఉంది. అందుకే అతను కేవలం నిర్మాణ ప్రాజెక్టును నిర్వహించడంలోనే కాకుండా దేశమంతటా న్యాయం మరియు నీతిని స్థాపించడంలో కూడా శ్రమించాడు. కాని ఈ మొత్తం కథనంలో అత్యంత లోతైన సత్యం బహుశా కీర్తనలు 1:2-7 నుండి వస్తుంది. ప్రభువు ఇంటిని కట్టకపోతే కట్టేవారు వృధాగా శ్రమిస్తారు. ప్రభువు పట్టణాన్ని కాపాడకపోతే దస్తీ కాపలాదారులు వృధాగా కాపలా కాస్తారు. సొలొమోను తన సమస్త జ్ఞానం మరియు నిర్వహణ నైపుణ్యంతో కూడి ఉన్నప్పటికీ తుది విజయం పూర్తిగా దేవునిపైనే ఆధారపడి ఉందని తెలుసుకున్నాడు. అందువల్ల ఈ సత్యాలను మనం ఈరోజు ఎలా వర్తింపజేసుకోవచ్చు? 1. దేవుడు మనకు ఇచ్చే శాంతి కాలాలను గుర్తించి వాటిని ఆయన ఉద్దేశాల కోసం ఉపయోగించాలి. 2. మన ప్రాజెక్టులలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రాయోగిక నిర్వహణతో కలపాలి. 3. దేవుని కోసం నిర్మించడం అంటే నీతిమంతమైన స్వభావాన్ని నిర్మించడం కూడా అని గుర్తుంచుకోవాలి. 4. ప్రణాళికలోనూ అమలులోనూ దేవుని జ్ఞానాన్ని కోరాలి. 5. మన వనరులు మరియు సంబంధాలను దేవుని ఉద్దేశాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఉపయోగించాలి. 6. మన ప్రతి ప్రయత్నంలోనూ న్యాయం మరియు నీతిని పాటించాలి. 7. నిజమైన విజయము ప్రభువు నుండే వస్తుందని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. 1 రాజులు 6వ అధ్యాయంలో దేవుడు సొలొమోనుతో ఆలయం గురించి మాట్లాడినప్పుడు ఆ భవనం ప్రధాన విషయం కాదని ఆయన స్పష్టంగా చెప్పారు. ఆయన చెప్పాడు, నీవు నా ఆజ్ఞలను అనుసరిస్తే, నా చట్టాలను గౌరవించి, నా ఆదేశాలను పాటించి వాటిని విధేయతతో నెరవేర్చితే, నేను నీ ద్వారా నీ తండ్రి దావీదుకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుతాను మరియు నేను నివసిస్తాను. ఇశ్రాయేలీయుల మధ్యలో ఉండి నా ప్రజలైన ఇశ్రాయేలును వదలను. ఇది మనకు గుర్తు చేస్తుంది, మనం ఏదైనా నిర్మిస్తున్నా అది భౌతిక భవనం కావచ్చు, ఒక మినిస్ట్రీ కావచ్చు, వ్యాపారం కావచ్చు లేదా కుటుంబం కావచ్చు. లక్ష్యం కేవలం ఆ నిర్మాణం కాదని, దేవుని సన్నిధి నివసించగల స్థలాన్ని సృష్టించడమే అని. సొలొమోనులాగే మనం కూడా ఆచరణాత్మక జ్ఞానాన్ని ఆధ్యాత్మిక విశ్వాసంతో కలిపి ముందుకు సాగాలి. ఎందుకంటే ప్రభువు నిర్మించకపోతే మన శ్రమ వృధా అవుతుందని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. మనము దేవుని పరిపూర్ణ సమయాన్ని గుర్తించేవారు కావాలి, శాంతి కాలాలను జ్ఞానంగా ఉపయోగించేవారు కావాలి, నీతిని కాపాడుకుంటూ సమర్థవంతంగా వ్యవస్థీకరించేవారు కావాలి మరియు నిజమైన విజయము ప్రభువు నుండే వస్తుందని ఎప్పటికీ మర్చిపోకూడదు.